ఇది ఒక చిన్న పల్లెటూరి కథ. భక్తి, నమ్మకం మరియు దైవశక్తి గురించి చెప్పే నిజమైన కథ. ఈ కథ వినే ముందు ఒక్క నిమిషం మనసులో భక్తితో ప్రార్థించి వినండి. చింతలపల్లి అనే ఒక అందమైన పల్లెటూరు. పచ్చని పొలాలు, మంచి మనసున్న ప్రజలు. ఆ ఊరి మధ్యలో అమ్మవారి ఆలయం కొలువై ఉండేది. ఒకప్పుడు ప్రజలంతా రోజూ పూజలు చేస్తూ, దీపాలు వెలిగిస్తూ అమ్మవారి నామాన్ని జపించేవారు. ఆ ఊరు సుఖసంతోషాలతో విరాజిల్లేది. కాని కాలక్రమేణా మనుషులు బిజీ అయ్యారు. భక్తి తగ్గింది, గుడిని పట్టించుకోవడం మానేశారు. కాలం మారింది, గుడి పాడైపోయింది, జనం అమ్మవారిని మరిచిపోయారు. అప్పుడే ఆ ఊరిపై కరువు విరుచుకుపడింది. నీరు లేదు, పంటలు పండలేదు, తినడానికి ఆహారం కూడా కరువయింది. ఊరంతా కష్టాల్లో మునిగిపోయింది. ఆ ఊరిలో ఒక చిన్న అమ్మాయి ఉండేది. అందరూ మరిచిపోయినా ఆమె మాత్రం రోజూ గుడికి వెళ్ళి అమ్మవారిని ప్రార్థించేది. ఒక రాత్రి ఆ అమ్మాయికి అమ్మవారు వెలుగు రూపంలో దర్శనమిచ్చి ఇలా చెప్పారు: బిడ్డా, నన్ను నమ్మండి. ఊరంతా కలిసి ఐకమత్యంతో పూజ చెయ్యండి. నేను మిమ్మల్ని తప్పకుండా కాపాడుతాను. మరుసటి రోజు ఆ అమ్మాయి ఈ విషయం ఊరి పెద్దలకు చెప్పింది. మొదట ఆశ్చర్యపోయినా చివరకు అందరూ కలిసి గుడిని శుభ్రం చేసి భక్తితో పూజలు నిర్వహించారు. ఆ రాత్రే అద్భుతం జరిగింది. మబ్బులు కమ్మి భారీ వర్షం కురిసింది. బావులు నిండాయి, పొలాలు పచ్చగా మారాయి. కొన్ని నెలలు గడిచాక మళ్లీ జనం ఇది కేవలం యాదృచ్ఛికమే అని అనుకుంటూ భక్తిని విస్మరించారు. అప్పుడు ఒక భయంకరమైన తుఫాను వచ్చింది. ఇళ్లు కూలిపోయాయి, చెట్లు పడిపోయాయి. జనం భయంతో వణికిపోతుంటే ఆ చిన్నారి మళ్లీ గుడికి వెళ్లి ఏడుస్తూ వేడుకుంది: అమ్మా, మమ్మల్ని క్షమించు. మళ్లీ తప్పు చేశాం, మమ్మల్ని కాపాడు. ఆ క్షణమే గుడిలోంచి ఒక దివ్యమైన వెలుగు వచ్చింది. గాలి ఆగిపోయింది, వర్షం తగ్గింది. అమ్మవారి కరుణతో తుఫాను శాంతించింది. అప్పటినుండి ఊరి ప్రజలు అమ్మవారిని ఎన్నడూ మరిచిపోకూడదని నిర్ణయించుకున్నారు. కాలం గడిచింది. ఊరి పక్కన ఒక పెద్ద ఫ్యాక్టరీ వెలిసింది. దానివల్ల నీరు కలుషితమైంది, చెట్లు నరికేశారు, ప్రజలు అనారోగ్యం పాలయ్యారు. అప్పుడు ఆ సేవకురాలికి, అంటే పెద్దయిన ఆ అమ్మాయికి, అమ్మవారు కోపంగా కనిపించి హెచ్చరించారు: నా భూమిని నాశనం చేయనివ్వకండి, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఊరి ప్రజలంతా ఏకమై ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడారు. అదే సమయంలో ఫ్యాక్టరీ యజమానికి భారీ నష్టాలు రావడం, యంత్రాలు మొరాయించడం మొదలైంది. ఒక రాత్రి యజమానిక్కూడా అమ్మవారు కలలో కనిపించి హెచ్చరించడంతో అతను ఫ్యాక్టరీని మూసివేసి ఆ భూమిని ఊరికే ఇచ్చేశాడు.